హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ నుండి హెచ్ఏఎల్ నాసిక్ ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ నుంచి మనకి అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే మనకి ఈరోజు అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ కోసం మనం ఒకసారి ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ముందుగా మీరు ఇక్కడ చూసుకుంటే టాప్లోని హెచ్ఏఎల్ ఎయిర్క్రాఫ్ట్ డివిజన్ నాసిక్ నుండి మనకి అప్రెంటిస్ పోస్టులకు ఎవరైతే ఐటీఐ చేసి అప్రెంటిస్ చేయలేదో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే మనకి హెచ్ఏఎల్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఒకసారి మనం డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ హైలైట్ అయితే చేయడం జరిగింది. సో డేటెడ్ మనం చూసుకుంటే 16 ఈ రోజు డేటెడ్ నోటిఫికేషన్ ఐటీఐ అప్రెంటిస్కి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మనం చూసుకుంటే ఫస్ట్ 2 ఇయర్స్ ట్రేడ్స్ చూసుకుంటే మీకు స్టైఫండ్ వచ్చేసరికి 8,050 రూపాయలు మీకు స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఫిట్టర్ 128 పోస్టులు, అలాగే టూల్ అండ్ డై మేకర్ 4 పోస్టులు, అలాగే టూల్ అండ్ డై మేకర్ వచ్చేసరికి 4 పోస్టులు, టర్నర్ 20 పోస్టులు, మిషనిస్ట్ 17 పోస్టులు, మిషనిస్ట్ గ్రైండర్ 7 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 27 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్ 6 పోస్టులు, డ్రాఫ్ట్మెన్ మెకానికల్ 4 పోస్టులు, మెకానికల్ ఎంఎంవి 5 పోస్టులు, రీఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ 4 పోస్టులు, పెయింటర్ జనరల్ 7 పోస్టులు, ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్స్ 3 పోస్టులు. మొత్తం ఎవరైతే 2 ఇయర్స్ ఐటీఐ చేశారో వాళ్ళకి 8,050 రూపాయలు స్టైఫండ్. సో ఐటీఐ కంప్లీట్ మీరు ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 ఇయర్ కోర్స్ చూసుకుంటే కార్పెంటర్ 4 పోస్టులు, షీట్ మెటల్ వరకు వచ్చేసరికి 6 పోస్టులు, కోపా కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వచ్చేసరికి 50 పోస్టులు, వెల్డర్ 10 పోస్టులు, స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి 3 పోస్టులు, ఫుడ్ ప్రొడక్షన్ జనరల్ 1 పోస్టు, మొత్తం 310 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1 ఇయర్ ట్రైనింగ్ వాళ్ళకి మనకి 7,700 రూపాయలు స్టైఫండ్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీరు ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. రెస్పెక్టివ్ ట్రేడ్స్ నుంచి ఐటీఐ మీకు ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ నుండి ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. సో ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్ చేస్తున్నారో, అప్రెంటిస్ ఎవరైతే కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. ఎవరైతే అప్రెంటిస్ చేయలేదో వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అయితే అప్లై చేసుకోవడానికి మీరు క్యాండిడేట్ మస్ట్ రిజిస్టర్ గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆన్ ఎన్ఏపిఎస్ అప్రెంటిస్షిప్ ఇండియాలో మీరు ఫస్ట్గా రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో నేషనాలిటీ మనం చూసుకుంటే అందరూ ఇండియన్ నేషనల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. పర్టికులర్గా వీళ్ళు స్టేట్ వైజ్ అయితే మనకి ఏమి మెన్షన్ చేయలేదు. ఆల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు అప్లై. సో రిజర్వేషన్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ ఎస్సీకి 10%, ఎస్టీకి 9%, ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేసరికి 27%, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 4%, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి వచ్చేసరికి 10% మీకు రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఓబీసీ అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ మనం చూసుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే నాన్ క్రిమి లేయర్ ఉన్నారో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్లో అయితే మ్యాండేటరీగా సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే వీళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదో వాళ్ళు మీకు జనరల్ కేటగిరీలో అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో సేమ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో స్టైఫండ్ కోసం మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో హౌ టు అప్లై స్టెప్ 1 వచ్చేసరికి మీరు అప్రెంటిస్షిప్ ఇండియాలో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టెప్ 2 కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసి మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ యూజ్ చేసి మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఆఫ్టర్ సబ్మిటింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఫాలోయింగ్ మెసేజ్ విల్ బి డిస్ప్లేడ్. అప్లికేషన్ ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత మీకు థ్యాంక్ యూ యువర్ ఫార్మ్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 2/9/2025. సో సెప్టెంబర్ 2 మనకి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకుంటే అప్లికేషన్ వచ్చేసరికి మనకి 16 జూలై 2025 అప్లికేషన్ అయితే పబ్లిషన్ అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్ అఫీషియల్గా. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 2 సెప్టెంబర్ 2025. అలాగే ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మనం ఇక్కడ చూసుకుంటే సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే లిస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు మనకి ఫైనల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చేసరికి థర్డ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి పబ్లిష్ చేయడం జరుగుతుంది. జాయినింగ్ వచ్చేసరికి మీకు సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో మీకు జాయినింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోగలరు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో మెయిన్ టాపిక్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్గా షార్ట్ లిస్ట్ అయి సెలెక్ట్ అవుతారో వాళ్ళు
మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అలాగే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. సో, మీరు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు డే టు డే రెగ్యులర్‌లీ ఈమెయిల్ మీరు చెక్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ ఆల్ ఇండియా వెబ్సైట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్ నీడ్ నాట్ టు పే ఎనీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎనీవేర్. ఎటువంటి ఫీజు ఎవరికి ఎటువంటి ఫీజు కూడా లేదు. అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరికైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో. అలాగే ఏవైనా మీకు డౌట్స్ ఏదైనా క్లారిఫికేషన్ కోసం వాళ్ళు ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ టైమింగ్లో మీరు ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే టెలిఫోన్ నెంబర్కి మీకు మీ డౌట్స్ అయితే క్లారిఫై అవ్వడం జరుగుతుంది. సో ఇది హెచ్ఎల్కి సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.